ఉగాది పండుగను పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండురంగయ్య శెట్టి, వైస్ చైర్మన్ దొడ్డ అయ్యప్ప ఆధ్వర్యంలో పూజారి బద్రీస్వామి పంచాంగ పఠనం చేశారు. పంచాంగం కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. టెంపుల్కి ఏమేమి సౌకర్యాలు కావో అవన్నీ చేయాలా అని చెప్పి ప్రజల నుంచి కనుక్కొని అవన్నీ చేసి ఇది చేసేస్తాము. తర్వాత ఉగాదికి శుభాకాంక్షలు ఫస్ట్ ప్రజలందరికీ. ఈ ఉగాదికి అంత బాగా పండించి వర్షాలు నీట్గా బాగా వస్తుంది కాబట్టి మన రైతులంతా సస్యశ్యామలంగా బాగా ఉంటారు అని చెప్పి హెల్త్ కానీ అన్ని ఉగాది అందరూ బాగుంటారు, మంచి రేట్లు వస్తాయి, అందరూ సహకరించి అందరూ అభివృద్ధి అవుతారు. ధాన్యములు విశేషముగా ఫలించును, తెల్లని భూములు బాగా ఫలించును, దేశమంతటా సుభిక్షము ఆరోగ్య సంపదలు ఉండును, ధరలు వృద్ధిలో ఉండును, వాణిజ్య రంగము అభివృద్ధిలో ఉంటుంది, నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుదురు. ఇతర దేశముల వారు భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుకు వచ్చెదరు. ప్రజలలో కామక్రీడ శక్తులు అధికంగా ఉండును, స్త్రీపై అత్యాచార సంఘటనలు అధికంగా జరుగును, అనేక నూతన చట్టములు ప్రవేశపెట్టుదురు, పాత చట్టాలకు మంగళం పాడెదరు. వాణిజ్య పంటలు దేశాదులకు సంబంధించిన పంటలు అధికంగా వేయుదురు. రుణ ధాన్యాలు విశేషంగా ఫలించును. నామ సంవత్సర పంచాంగ కార్యక్రమం విశేషంగా జరపబడును. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అందరూ పాల్గొని ఉన్నారు. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణము జరగడం గాను నవనాయకులు రాజు గురువు, మంత్రి కుజుడు, సైనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు,